మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సెకండ్ ఇన్నింగ్స్కు రంగం సిద్ధమైంది. ఆయన బీజేపీలో చేరడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. అంతేకాదు పార్టీలో చేరిన తర్వాత ఆయనకు అప్పగించాల్సిన బాధ్యతపై బీజేపీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు ఇన్ఛార్జ్ బాధ్యతలు పార్టీ తరపున విజయసాయిరెడ్డికి అప్పగించనున్నట్లు వెల్లడించాయి. ఇంకా పార్టీలో చేరకముందే విజయసాయిరెడ్డికి ఏ పదవి ఇవ్వాలో బీజేపీ అధిష్టానం ఆలోచించిందంటే బీజేపీ పెద్దల వద్ద విజయసాయిరెడ్డి పరపతి ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయసాయిరెడ్డి తన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును తన కుమార్తె నేహారెడ్డికి ఇవ్వాల్సిందిగా బీజేపీ నేతల ముందు ప్రతిపాదన పెట్టారు. అయితే దీనికి బీజేపీ పెద్దలు నో చెప్పినట్లు ప్రాథమిక సమాచారం. ఖాళీగా ఉన్న ఈ రాజ్యసభ సీటు భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. మరి బీజేపీ అధిష్టానం మరోసారి రాజ్యసభకు విజయసాయిరెడ్డినే పంపుతుందా లేక వేరే వాళ్లకు ఛాన్స్ ఇస్తుందా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. రాజ్యసభ సీటు ఇచ్చి విజయసాయిరెడ్డికి బీజేపీ తమిళనాడు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తుందా లేక ఈ సీటుకు మరొకరిని ఖరారు చేస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. బీజేపీ అధిష్టానం విజయసాయిరెడ్డికి తమిళనాడు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే రాజకీయాల్లో ఇది పెద్ద సంచలనంగా మారడం ఖాయమనే చెప్పొచ్చు. ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి కూటమి చేతిలో చిక్కుకుపోయారని, దాని నుంచి ఆయన బయట పడకపోతే పార్టీకి ఆయనకు భవిష్యత్తు ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో సాగిన పలు కుంభకోణాలకు సంబంధించి విజయసాయిరెడ్డి అనధికారిక అప్రూవర్గా మారనే చర్చ కూడా అధికార వర్గాల్లో ఉంది. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు లిక్కర్ స్కామ్ విషయంలో విజయసాయిరెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీకి రాజ్యసభకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి తాను వ్యవసాయం చేసుకుంటాను తప్ప ఏ పార్టీలో చేరనని రాజీనామా సందర్భంగా ప్రకటించారు. కానీ కొద్ది రోజులకి ఆయన బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లి సెకండ్ ఇన్నింగ్స్కు రెడీ అయ్యారని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.